హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పోలీసులపైనే కాల్పులు జరిపాడు ఒక దొంగ. పబ్కొచ్చిన దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు దొంగ. కానిస్టేబుల్ వెంకట్రెడ్డి, బౌన్సర్లకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. దొంగను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై దొంగ 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ సహా ఒక బౌన్సర్ కి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఒక పబ్ లో దొంగను పట్టుకునే క్రమంలో జరిగింది ఈ ఘటన. కాల్పులు జరిపిన పోలీసులు సాహసం చేసి మరీ ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనపై ఆరా తీశారు. కానిస్టేబుల్ వెంకట్రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ దొంగ ఎవరు, అతడిపై ఎన్ని కేసులున్నాయి, ఎంత కాలం నుంచి పరారీలో ఉన్నాడు, అసలు ఎందుకు కాల్పులు జరిపాడు, అతడికి ఆ గన్ ఎక్కడిది అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో పబ్ లోపల బయట టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా కాల్పుల శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దొంగ కాల్పులు జరుపుతున్న సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. పోలీసులు దొంగల్ని చూసి ఒక్కసారిగా హడలిపోయారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది ఈ కాల్పుల కలకలం. ఒక దొంగను పట్టుకోవడానికి పోలీసులు పబ్కి వెళ్లిన క్రమంలో పోలీసులపై ఆ దొంగ కాల్పులు జరిపాడు. 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ సహా ఒక బౌన్సర్ కి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక పబ్ లో దొంగను పట్టుకునే క్రమంలో జరిగింది ఈ ఘటన. కాల్పులు జరిపిన పోలీసులు సాహసం చేసి ఆ దొంగని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీశారు. కానిస్టేబుల్ వెంకట్రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ దొంగ ఎవరు, అతడిపై ఎన్ని కేసులున్నాయి, ఎంత కాలం నుంచి అతడు పరారీలో ఉన్నాడు, అసలు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, అతడి చేతిలో ఆ గన్ ఎక్కడిది అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీమ్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది, ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చిండు చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలి ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఈ ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బొత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు ఒక 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రంలో. ఇతను హెచ్బీ బై నైట్ అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇప్పటి వరకు వినట్లేదా? రాబరీ మరియు ఈ హెచ్బీ బై నైట్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చాడు. సో 3 వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వ్యాలియంట్ యాక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మాదాపూర్ జోన్లో లేదు, కానీ నార్సింగి, రాజేందర్ నగర్ అతని కేసెస్లో ఉన్నాయి. 2 ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2 కంట్రీ మేడ్ వెపన్స్ along with 23 rounds. 2 rounds he has used on against us. Unlicensed country made. లేదు, వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఆ ఎన్ రూట్లోనే అతను అక్కడ ఉన్నాడు. పబ్బు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పడుకోవడం జరిగింది.
అంటే పోలీసులు కూడా సివిల్లో ఉన్నారు, అంటే పోలీసులు గమనించి కాల్పులు చేశారా? ఎందుకు పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతనికి తెలిసిపోయింది పోలీస్ అని. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్తో చంపడానికి ట్రై చేశాడు. లేదు, అతని దగ్గర వెపన్స్ ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్స్లో అతని దగ్గర ఉన్నదని తెలియదు. బట్ మనం బేసిక్గా అతని దగ్గర లేదనుకుని అతని దగ్గరికి వెళ్ళాము, తర్వాత తెలిసింది. బై దెన్ మా టీం కూడా అక్కడ రీచ్ అయింది. అతను లెఫ్ట్ ఫుట్కి ఇంజురీ అయింది, ఒక ఫ్రాక్చర్ కూడా అయింది, బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపల దిగి బయటకు వచ్చేసి